హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ టు సేమ్ చికెన్ కర్రీ తిన్నట్టే చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన వాటర్ని వేడి చేసుకోండి. ఈలోపు కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి చేసిన వాటర్ లో వేయండి. కాలీఫ్లవర్ లో ఉండే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి దోరగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపి వేడి నీటిలో వేసిన కాలీఫ్లవర్ ను వడకట్టి ఇందులో వేసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకొని మధ్యలో ఈ విధంగా చేసుకుని 4 గుడ్లను కొట్టి మూత పెట్టి 2 మినిట్స్ సిమ్ లో పెట్టి మగ్గించుకొని కొంచెం ఉప్పు, కారం వేసి కలుపుకొని మగ్గించుకున్నాక కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని దించేయండి. ఈ కర్రీని ఇదే పద్ధతిలో చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఈ కర్రీ రైస్ లోకే కాక చపాతీ, పూరి, పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది.